గతంలో కంటే సర్కార్ దవాఖానాలకు బీపీ రోగులు క్యూ కడుతున్నారు. మెరుగైన వైద్య సేవలు, ఫ్రీగా మందులు ఇస్తుండటంతో బీపీకి ట్రీట్మెంట్ పొందుతున్న వారి సంఖ్య రెట్టింపైంది. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. బీపీ పేషెంట్ల ట్రీట్మెంట్లకు సర్కార్ హాస్పిటల్స్ కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. ఇంతకు ముందు వరకు బీపీ అనగానే ఎక్కువ మంది పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు మొగ్గు చూపేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీపీ బాధితులు సర్కార్ దవాఖానకు క్యూ కడుతున్నారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ లో బీపీకి ట్రీట్మెంట్ పొందుతున్న వారి సంఖ్య రెట్టింపైంది. మెరుగైన వైద్య సేవలు అందడం, ఫ్రీగా మందులు ఇస్తుండటంతో పేషెంట్లు ప్రభుత్వ హాస్పిటల్స్ వైపు అడుగులేస్తున్నారని ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేషన్ నిర్వహించిన నేషనల్ సర్వేలో తేలింది. 5 ఏళ్లలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. 2018-19లో బీపీ ఉన్న వాళ్లలో కేవలం 14.4% మంది మాత్రమే సర్కార్ దవాఖానను ఆశ్రయించేవారు. కానీ 2023-24 నాటికి ఈ సంఖ్య రెట్టింపయ్యి 26.2%కి చేరింది. గ్రామాలు, సిటీల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వే తెలిపింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో బీపీ కంట్రోల్లో ఉన్న వారి సంఖ్య 40% నుంచి 43%కి పెరిగింది. నేషన్ వైడ్ గా ఈ పెరుగుదల 37% నుంచి 48%గా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో బీపీ కంట్రోల్లో ఉన్న వారి సంఖ్య 37% నుంచి 48%గా నమోదైంది. ప్రభుత్వ హాస్పిటల్స్ కు బీపీ పేషెంట్ల సంఖ్య పెరగడానికి మందులు అందుబాటులో ఉండటమే కారణమని సర్వే స్పష్టం చేసింది. 2018-19లో రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందులు నిరంతరం అవైలబుల్ గా ఉన్నాయని పేషెంట్లు చెప్తున్నారు. బీపీ పేషెంట్లు రెగ్యులర్ గా మందులు వాడాల్సి ఉంటుంది. ఇది వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల బీపీ మందులు అందుబాటులో ఉండేవి కాదు. అయితే 2024 నాటికి సర్కారు హాస్పిటల్స్ కు మెడిసిన్ సప్లై మెరుగుపడింది. దీంతో బయట మందులు కొనే పేషెంట్ల శాతం 47 నుంచి 9%కి పడిపోయింది. ₹100 వెచ్చించాల్సిన మందులు ఫ్రీగా అందుబాటులో ఉండడంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ కు పేషెంట్లు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. దేశంలో పంజాబ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్రలో సర్వే నిర్వహించారు. ఈ 5 రాష్ట్రాల నుంచి మొత్తం 9 జిల్లాలను ఎంపిక చేశారు. ఒక్కో రాష్ట్రం నుంచి 2 జిల్లాలను ఎంపిక చేసి, మహారాష్ట్ర నుంచి మాత్రం 1 జిల్లానే ఎంపిక చేసి బేస్ లైన్, ఫాలో అప్ పేరుతో 2 స్టేజుల్లో ఇన్ఫర్మేషన్ సేకరించారు. బేస్ లైన్ 2018-2019 సర్వేలో బీపీ ఉండి చికిత్స తీసుకుంటున్న 2873 మందిపై అనలైజ్ చేశారు. ఫాలో అప్ సర్వే 2023-24లో 3276 మందిపై విశ్లేషణ చేశారు. బేస్ లైన్ లో 20% మంది ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటే ఫాలో అప్ నాటికి ఆ సంఖ్య 32%కి పెరిగింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో బీపీ కంట్రోల్లో ఉన్న వారి శాతం 37% నుంచి 48%కి పెరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన వారి శాతం 72% నుంచి 81%కి పెరిగింది. అలాగే మందుల కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోందని చెప్పిన వారి శాతం 47% నుంచి భారీగా తగ్గి 9%కి చేరడం గవర్నమెంట్ హాస్పిటల్స్ పై పెరిగిన నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది.